వారి బిడ్డలు ఆ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది లేరు. అందుకని వాక్యం తెలియపరుస్తుంది, ఈ లోకంలో చిగురింపు అనే తత్వంలో నువ్వు ఉన్నావేమో, సరే పర్వాలేదు. కానీ అక్కడికి వెళ్ళాక ప్రభువు గట్టిగా న్యాయం తీరుస్తాడు. అప్పుడు నీ సమాధానం ఏంటో సరిగా ప్రిపేర్ అయి ఉండాల్సిందిగా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ కుళ్ళు, అసూయ, కోపం, అబద్ధాలాడే తత్వం, ఒకరి మీద ఒకళ్ళు అబద్ధాలు, లేని మాటలెల్లా మాట్లాడుకొని ఎంతమంది ఈ రీతిగా ఉన్నారు. అందుకని యోబు గారు అంటారు, ఈ వాక్యానుసారమైన నీరు తగిలితేనే చిగురిస్తారు, బాగా లేత కొమ్మలు వస్తాయి. ఈ వాక్యానుసారమైన ప్రవర్తన లేకపోతే ఆ నరకబడిన మోడు చెదలెల్లా బట్టి ఏమైపోద్ది, ఇంకా నాశనం అయిపోతూ ఉంటుంది. అన్నాడా లేదండి? చూడండి, యోబు గ్రంథంలో అదే వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం, లోతుగా పరిశీలన చేద్దాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. చాలండి. నీటి వాసన లేకపోతే, వాక్యానుసారమైన జీవితము లేకపోతే చిగుర్చుతుందా? చిగుర్చదు. లేత కొమ్మలు వేయవు. ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో ఎంత కష్టపడినా ఏమంటా ఉంది వాక్యము? ఎంత కష్టపడినా కానీ ఫలితం మాత్రం కొంచెమే ఉంటుంది. వాక్యానుసారం ఫలాలు పొందుకోవాలంటే లేత కొమ్మలు కావాలి. నా బిడ్డలు ఆ రీతిగా ఫలించాలి ప్రభువా. వాక్యానుసారమైన ప్రవర్తన నేను కలిగి సమాధానంగా ఉంటాను, నా బిడ్డలతో సమాధానంగా ఉంటాను. చిగురింపజేయి ప్రభువా. మోడు బారిన నరకబడిన స్థితిలోనే నేను నశించిపోతానేమో భయంగా ఉంది ప్రభువా. యోబు గారు వాక్యానుసారమైన ప్రవర్తన తను కలిగి ఉన్నాడు కాబట్టే నా యొక్క జీవితము నరకబడిన చెట్టులాగే అంతమైపోదు, చిగురిస్తుంది, లేత కొమ్మలు వేస్తాయి. కలిగి ఉంటారండి. కోపం అనేది తీసివేసుకోవాలి, అసూయ తీసివేసుకోవాలి, కుళ్ళుని తీసేసుకోవాలి, ప్రేమ సమాధానము కలిగి ఉండాలి. ఆ రీతిగా ఉంటేనే ప్రభు గొప్పగా మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. లేకపోతే చిల్లి చంచిలో ఏ రీతిగా సంపాదన వేస్తే కనపడకుండా మాయమైపోతూ ఉంటుందో, మన యొక్క చిగురింపు కూడా ఆ రీతిగా మాయమైపోతూ ఉంటుంది. ఏదో బ్రతుకుతా ఉంటాం, కానీ రోజు అసమాధానమే, రోజు శోధనలే, రోజు కాని మాటలెల్లా పడటమే. అందుకనే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభువా, నా జీవితం ఫలింపు అవ్వాలి అంటే, చిగురించాలి అంటే, లేత కొమ్మలు వేయాలి అంటే, వాక్యానుసారమైన ప్రవర్తన ఈరోజు నేను కలిగి ఉంటాను ప్రభువా అని తీర్మానం చేసుకొని ఈ రోజుని మనం ప్రారంభించుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన యొక్క జీవితంలో ఫలింపచేసి దీవించునుగాక.
పరిశు